హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ నామినేషన్ లిస్ట్ అనేది తెలుసు. సో ఎవరెవరు నామినేషన్ అయ్యారన్నది వాళ్ళ ఓటింగ్ సార్ చూసినట్లయితే ఫస్ట్ పొజిషన్లో విష్ణుప్రియ ఉందండి 36%తో. దాని తర్వాత మణి ఉన్నారు, మణికంఠ అంటే 19%తో. మణికంఠ నిన్నటి విషయంలో చూస్తే కొంతవరకు సింపతి గేమ్ ఆడాడేమో అని నాకు అనిపించింది. బట్ ఓటింగ్ చూసి టాప్లో ఉన్నాడు. దాని తర్వాత పృథ్వీరాజ్, సేల్ యాక్టర్ పృథ్వీరాజ్ 14%. దాని తర్వాత బేబక్క 11%, భాష 10%, సోనియా 10% అనమాట. బేబక్క, భాష, సోనియా, పృథ్వీరాజ్ వీళ్ళు నలుగురు కూడా కొంతవరకు డేంజర్లో ఉన్నారు అనేది తెలుస్తుంది అనమాట. బట్ ఏది ఏమైనా సరే విష్ణుప్రియ కానివ్వచ్చు, లేకపోతే మణికంఠ. సో మణికంఠ కంటే కాదు కానీ విష్ణుప్రియ అంటే టాప్ వెళ్ళిపోతుంది. దాదాపు 36% అంటే ఒక సింగిల్ పర్సన్కి మామూలు విషయం కాదు. ఓకే, ఎందుకంటే విష్ణుప్రియ మంచి ఫ్యాన్స్ ఉండొచ్చు తనకి. ఇప్పుడు సీజన్ 8 కండిషన్స్లో అందరికంటే పోల్చుకునేది మీరు చూస్తే విష్ణుప్రియ ఉన్నంత ఫ్యాన్ బేస్ అలా నిఖిల్ ఉన్నాడు అనమాట, సీరియల్ యాక్టర్ నిఖిల్. సో నిఖిల్కి వీళ్ళిద్దరు ఉన్నంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎవరికి లేదు. ఈవెన్ ఆదిత్య ఓం హీరో ఉన్నారు కదా, సో తనకు లేదనమాట. సో నా పాయింట్ ఆఫ్ ప్రకారం వీళ్ళకి మంచిగా అయితే ఫ్యాన్ బేస్ ఉంది. బట్ ఏది ఏమైనా సరే సీజన్ 8 ఫస్ట్ వీక్లో అయితే మాత్రం విష్ణుప్రియ హవా నడుస్తుంది అని చెప్పొచ్చు అనమాట ఫ్యాన్స్ విషయానికి వస్తే. సో ఇక మామూలుగా మీరు చూస్తే ఫ్రెండ్స్, గేమ్ విషయంలో వస్తే కొంతవరకు నైనిక బాగా ఆడుతుంది, నిఖిల్ పర్లేదు బాగానే ఆడుతున్నాడు. సోనియా బట్ అన్నింటిలో యాక్టివ్గా ఉంటుంది. తన బిహేవియర్ కొంచెం మార్చుకుంటే సరిపోతుంది, గేమ్లో బాగా యాక్టివ్గా ఉంటుంది అనమాట. కానీ తన ఓటింగ్ చూస్తే మాత్రం బాటమ్ 2లో ఉందన్నమాట. ఓకే, సో బట్ నేను షాక్ అయ్యాను అనమాట సోనియా ఓటింగ్ చూసి. బట్ ఏదైనా సరే ఇది అన్అఫీషియల్ కాబట్టి అఫీషియల్గా ఎంతవరకు పోల్ అవుతున్నాయి అన్నది కూడా వాస్తవంగా మనకు తెలియదు. బట్ కాకపోతే అన్అఫీషియల్ ఓటింగ్స్ బేస్ చేసుకుని ఎలిమినేషన్స్ మ్యాక్సిమం ఉంటాయి, 98% ఉంటాయి అనమాట. సో కాబట్టి అన్అఫీషియల్ ఓట్స్ని మనం తీసేయడానికి వీల్లేదనమాట. సో ఎందుకంటే అవి కూడా 100% చెప్పాను, కానీ 98% అవి కూడా మ్యాటర్స్. సో కాబట్టి ఇది ఒక అందాజుగా నేను చెప్తాను, అదే తప్ప ఇదే ఫిక్స్ అని కాదు. మ్యాక్సిమం ఈ ఫస్ట్ వీక్లో అయితే బేబక్క, సోనియా, దాని తర్వాత అంటే రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు మినహాయించి మణికంఠ, విష్ణుప్రియ మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్లో ఉన్నారు. అంటే భాష కానివ్వచ్చు, దాని తర్వాత మీరు చూస్తే సోనియా కానివ్వచ్చు. ఓకే, సో ఇంతవరకు వీళ్ళు డేంజర్ ఉన్నారని నా ఒపీనియన్. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము ఈ ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో మీరు భావించిన వాళ్ళని కామెంట్ తెలియచండి. అలానే హౌస్లో టాస్క్స్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ చెప్తాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.